ఈరోజు నేను మీ ముందుకి ఆనియన్ పకోడీని తీసుకొని వచ్చానండి. ఆనియన్ పకోడీ చేసే విధానం: ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోండి, అది కూడా పొడుగ్గా కట్ చేసుకోండి. దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా కొన్ని కట్ చేసుకోండి. ఆనియన్ పకోడీలో ఎక్కువ ఆనియన్స్ ఉండాలండి, తక్కువ శనగపిండి ఉండాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో శనగపిండి వేస్తే అప్పుడు మెత్తని పకోడీ అయిపోతుందండి. కాబట్టి మీరు తక్కువ క్వాంటిటీలో శనగపిండి వేయండి, ఎక్కువ ఆనియన్స్ ఉండాలి. ఇవన్నిటికీ ఫుల్గా మిక్స్ చేసేయండి. ఆనియన్స్లో వచ్చే వాటర్లోనే మ్యాక్సిమం శనగపిండి వేసి కలపడానికి ట్రై చేయండి. వాటర్ క్వాంటిటీని తక్కువ యూజ్ చేయండి, ఎందుకంటే ఆనియన్స్లోనే వాటర్ క్వాంటిటీ ఉంటుందని. ఇప్పుడు శనగపిండి కొంచెం వేసేసి అలాగే కలుపుతూ ఉండండి, ఆనియన్కి సరిపడే అంత. కానీ ఎక్కువ ఆనియన్సే కనిపించాలండి ఆనియన్ పకోడీలో. చూడండి, అలాగే గట్టిగా పిసుకుతూ ఉండాలి. అప్పుడు ఆ పకోడీలో ఆ శనగపిండి వేసిన దాంట్లో వాటర్ కూడా వచ్చేస్తుందండి. లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి, మీకు ఎంత సాల్ట్ కావాలంటే అంతే వేయండి. కొంతమంది వంట సోడా అనేసి వేస్తారు, కానీ అది వేయడం వల్ల ఆయిల్ ఆగిద్దండి, వేస్ట్. అది వేయకండి, అది వేయడం వల్ల హెల్త్కి కూడా మంచిది కాదు. మీరు వంట సోడా అవేం వేయకుండానే వండండి. లైట్గా సాల్ట్ వేసి బాగా గట్టిగా పిసికేయండి. అది ఆనియన్స్లో వాటర్ తక్కువ వచ్చింది అనుకోండి, దాంట్లో వాటర్ వేయండి. అప్పుడు కొంచెం ఎక్కువ వేయకండి, కలపండి. ఆనియన్స్ అండ్ శనగపిండి రెండు కలిపే వరకు, మిక్స్ అయిపోయే వరకు కలపండి. చూడండి, కొద్దిగా మిక్స్ అయిపోయింది. దాంట్లో శనగపిండిలో ఆనియన్స్ శనగపిండి రెండు మిక్స్ అయిపోయాయి. నా ఛానల్లో నా వంటలు అండ్ కర్రీస్ ఏమైనా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, మిక్స్ అయిపోయింది. కొంచెం తక్కువ అయిపోయినట్టు ఉందండి, అందుకని కొంచెం శనగపిండి యాడ్ చేశానండి. ఎందుకంటే శనగపిండి చాలా తక్కువగా కనిపించిందండి, ఆనియన్సే కనిపించాలి. కానీ ఆనియన్స్కి కూడా కొంచెం శనగపిండి అనేది అంటుకొని ఉండాలండి. చూడండి, ఎంత బాగా మిక్స్ చేస్తున్నానో అలాగే మిక్స్ చేయండి. మీరు కూడా వాటర్ని ఎక్కువ యూజ్ చేయకండి. మీరు కావాలంటే దాంట్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉండాలంటే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ యూజ్ చేయండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ దానికి కొంచెం చిన్న హోల్ అండి, అందుకని కొంచెం ఆయిల్ వస్తుందండి. చూడండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీ వేయడం చూడండి. ఇలా ఫింగర్స్తో వేయండి, మొత్తం చెయ్యి యూజ్ చేయకుండా ఫింగర్స్తోనే ఇలా చేస్తూ వేయండి. అప్పుడే మీకు ఫ్రీగా వేరే సపరేట్గా వస్తాయి ఆనియన్స్ పకోడీ. మేము మొత్తం కలిపేసి పెట్టేస్తే ముద్దలా అయిపోద్దండి, అలా వేయకూడదండి. ఓన్లీ ఫింగర్స్తోనే వేయాలండి. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ పకోడీ. ఇప్పుడు తీసేస్తున్నానండి. నేను శనగపిండి దాంట్లో సోడా ఏమీ వేయలేదండి, వంట సోడా. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు నచ్చినట్లయితే మీరు చేసి బాగా వస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అది తీసేసానండి, ఇంకో వాయిలో వేస్తున్నానండి. చూడండి, నేను ఎలా వేస్తున్నానో ఓన్లీ ఫింగర్స్తోనే వేస్తున్నాను. మీరు కూడా ఓన్లీ ఫింగర్స్ యూజ్ చేసి వేయండి. ఎంతో రుచికరమైన పకోడీ వర్షాకాలంలో బాగా నూరూరిస్తూ ఉంటుందండి. ఈ పకోడీ వేసిన రోజు నేను ఫుల్ వర్షం అండి మా ఇంట్లో, అందుకని ఈవినింగ్ టైంకి వర్షం టైంకి ఇది వేసానండి తినడానికి.
సబ్స్క్రైబ్ మీ. చూడండి ఇది కూడా అయిపోయింది, ఇది కూడా తీసేయచ్చండి ఇవి కూడా. అలాగే మీరు ఎంత పకోడీ కలిపినా అలాగే ఒక్కొక్కసారి ఇలా కొంచెం కొంచెం వేసి చేసుకోండి, ఫ్రీగా ఎక్కువ వేయకుండా. చాలా టేస్టీగా వచ్చిందండి ఈ రెసిపీ. చూడండి నా పకోడీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మీ, లైక్ అండ్ షేర్ మీ. బాయ్, అల్లా హాఫీస్.